ఎస్. ఎపిసోడ్ 2 బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాను అండి. షో చూసేసా. జస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 1:24 అవుతుంది. అండ్ దిస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ కంటెస్టెంట్స్. అండ్ దెర్ ఆర్ 11 కంటెస్టెంట్స్ గురించి ఇక్కడ ఇచ్చారు. అండ్ 11 కంటెస్టెంట్స్ లో ఒకరికి 2, ఒకరికి 3, ఒకరికి ఒకటి గ్రీన్ సిగ్నల్స్ అనేది రావడం జరిగింది బై జడ్జ్మెంట్. అండ్ ఈ రోజు జడ్జ్మెంట్ గురించి ఆలోచిస్తే సూపర్ అసలు. జడ్జింగ్ మాత్రం సూపర్ గా జడ్జ్ చేశారు అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరిని ఒక క్వశ్చన్ చేశారు. ప్రతి ఒక్కరికి టాస్క్ అసైన్ చేశారు. అండ్ దిస్ వాస్ వెరీ గుడ్ అనిపించింది నాకు ఈ రోజు. చాలా మంచిగా చేశారు. ద జడ్జ్మెంట్ మాత్రం సూపర్ ఈ రోజు. టాస్క్లు ఇవ్వడం కానీ, అండ్ వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే విధానం కానీ, వాళ్ళ పాయింట్ తీసుకునే విధానము, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. దట్స్ బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఈ ఈ ఎపిసోడ్ 2 లో బిగ్గెస్ట్ ఫనీ థింగ్ ఈస్ నవదీప్. చాలా మంచి ఫన్నీగా తీసుకున్నాడు, ఫన్నీగా ఎంజాయ్ చేస్తూ అసలు సూపర్. అండ్ బిందు అండ్ అభిజిత్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. బట్ దర్ ఇస్ లైక్ వాళ్ళు ఎలా ఉండాలో అలానే ఉండదు, ఎక్కడ తగ్గట్లేదు. వాళ్ళు నవ్వే టైంలో నవ్వుతున్నారు, ఎంజాయ్ చేసే టైం ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ నవదీప్ మాత్రం చిల్ మామ. ఎలాంటి జడ్జిమెంట్ అయినా పర్లే, నేను చిల్ అయితే ఇస్తా అంతే. ఎపిసోడ్ 2 వరకు ఇది టూ పని. అండ్ ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారంటే 11 కంటెస్టెంట్స్: దేవన్ పవన్, దేము, శ్రీజ, ఉర్మిళ, శాస్త్రి, నర్సయ్య తాత, నాగప్రశాంత్, శ్రేయ, రవి, రన్నింగ్ రాజా మనకు తెలిసిందే, శ్రీతేజ సింగర్, ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పేసి సో వన్ ఆఫ్ ది పర్సన్. అండ్ మనీష్ బిజినెస్ మ్యాన్, మీ అందరికీ ఆల్రెడీ మార్కెట్ లో జరుగుతూ ఉంది, మన యూట్యూబ్ లో హల్చల్ వేసిపోతుంది. అండ్ కల్కి రన్నర్ అప్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ విల్ గో విత్ డెమన్ పవన్ గురించి నాకు ఏమనిపించింది అంటే హిస్ సో ఇంప్రెసివ్. చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఆల్సో ఫిజికలీ ఫిట్. సూపర్ అసలు. ఆ టాస్క్ మాత్రము పుషప్స్ చేశాడు, 24 పుషప్స్. దిస్ వాస్ వెరీ గుడ్. సూపర్ అనిపించింది. అండ్ మెంటల్ స్ట్రెంత్ కూడా ఇట్ వాస్ వెరీ గుడ్ అనిపించింది నాకు. ఎందుకంటే ద వే ఆఫ్ ప్రజెంటింగ్, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా డిసిప్లైన్ గా రెస్పాండ్ అవ్వాలి అనేది అసలు పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. అండ్ ఒక పాయింట్ చెప్పాడు: మోసం చేసిన వాళ్ళని మళ్ళీ ఒకసారి రానివ్వకూడదు మన లైఫ్ లోకి అని చెప్పాడు. ఇది మోసం చేస్తున్నారు ఇప్పుడున్న సమాజం అదే. సో ఇట్స్ బెటర్, మంచి ఛాన్స్ అని అనిపించింది. సరే, మంచి ఛాన్స్ అంటే సరే, మంచి ఆప్షన్ అనుకుంటుంది అనిపించింది. హీ వాస్ టు స్పోర్టివ్ అండ్ ఫేస్ టు ఫేస్ అన్నట్లుగా అనిపించింది ఆ పాయింట్ లో. అండ్ లెవెల్ 2 ఉంటే బాగుంటుందని చెప్పేసి, లెవెల్ 2 సూపరిజం కావాలని చెప్పేసి అభిజిత్ చెప్పాడు. అండ్ 3 గ్రీన్స్ వచ్చేసాయి. అండ్ హీస్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. అండ్ నేను నా తరపు నుంచి ఎలా ఇస్తున్నాను అంటే ఇంప్రెసివ్, స్కిల్డ్ అండి, డిసిప్లైన్డ్. సో నాకు సూపర్. అవుట్ ఆఫ్ 10 ఐఎమ్ గోయింగ్ టు గివ్ లైక్ 10. 10/9. సారీ, 10/9 కాదు, 9/10 ఇస్తున్నాను. సో దట్స్ అబౌట్ జమన్ బోర్. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ శ్రీజరమ్ము. అబ్బా, ఇరిటేటింగ్ అండి. నాకు చాలా ఇరిటేట్ అనిపించింది. వేస్ట్ బై, అంత ఓవర్గా ఉండకూడదు, ఉండాలి. అంటే షీ వాస్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్ వాట్ షీ వాస్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది. నేను ఇంత ఓవర్ యాక్టివ్ గా ఉంటాను, ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటాను, యాక్టివ్ గా ఉంటాను అని చెప్పేసి, నేను యాక్టివ్ పర్సన్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఆ సిచ్యువేషన్ కి తగినట్లుగా నేను డిమాండ్ చేస్తాను అన్న విషయంలో అయితే షీ వాస్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంది. బట్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇస్ వాస్ నాట్ గుడ్. కంటిన్యూస్లీ వాగుతూనే ఉంది. షీఈస్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్ టు జడ్జెస్ ఆర్ శ్రీముఖి. ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు, వాళ్ళు చెప్పే మాట అస్సలు వినట్లేదు. షీ వాస్ టాకింగ్, తను మాత్రమే మాట్లాడాలి. సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే తను మేబీ చూద్దాం. చాలా ఇరిటేటింగ్ అనిపించింది, బట్ ఫనీ. తను స్పాంటేనియస్ బాగుంది. ఏదైనా మాట్లాడేప్పుడు ఫన్నీగా స్పాంటేనియస్ జోక్ వేయడానికి, అది నాకు మంచిగా అనిపించింది. బట్ టూ ఇరిటేటింగ్, అతి అనిపించింది బాగా. సో నవదీప్ వచ్చేసి ఒక గ్రీన్ ఇచ్చాడు. అండ్ నాకు కూడా ఇరిటేటింగ్ అనిపించింది. ఫన్నీ కోసము తను ఆ నర్వస్నెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, సో నాకు ఒక అవుట్ ఆఫ్ 4 ఇవ్వాలని అనుకున్నాను. దిస్ వాస్ అంతకంటే ఎక్కువ అనిపించట్లేదు. అండ్ దాని తర్వాత మన తేజ సత్యమెరై, సూపర్ హీరో, మనందరికి తెలిసిందే, హనుమాన్ హీరో. తను వచ్చి హీ ఆల్సో లైక్ ఎంజాయ్ చేశారు షోని కొంచెం వరకు. చూసి బాగా మంచిగా టైం పాస్ చేశాడు. మీరే టీజర్ చూసాము, అండ్ దిట్ వాస్ ఫైన్. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఉర్మిళ. ఉర్మిళ ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఇస్ నేషనల్ మోడలింగ్ లో తను నేషనల్ వైడ్ గా 2 times రిప్రజెంట్ చేసిందంట మనకి, మన మోడలింగ్ లో. అండ్ ఆల్సో తను నీకు ఎలాంటి హస్బెండ్ కావాలంటే మంచి మంచి పాయింట్ చెప్పింది తెలుసా. ద ద ఫన్నీయెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ జనరేషన్ అయితే ఇది అనిపిస్తుంది. ఏంటంటే ఫోటో తీసేవాడు ఉండాలి, వాడు మగుడు. ఎక్స్పెన్సివ్ ఉండాలి, ఖర్చు పెట్టించడానికి రెడీగా ఉండాలి, ఏది షాపింగ్ అడిగినా అది చేయడానికి తను ఓకే చెప్తుండాలి, అన్ని కన్ఫర్మ్ చేస్తుండాలి. సో అదే అనిపించింది. అండ్ అటెంటివ్. సూపర్ అటెంటివ్ అంటే లైక్ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు తను. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా అందరికీ రెస్పాండ్ అవుతుంది, కరెక్ట్ గా రెస్పాన్స్ ఇస్తుంది. దట్ వాస్ నైస్. అండ్ నైస్ ర్యాంబాగ్ చేసింది సూపర్, నాకు మంచిగా అనిపించింది. దట్ వాస్ లైక్ తన ప్రొఫెషన్ అది కాబట్టి షీ డిడ్ వెరీ వెల్. అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అనిపించింది నాకు. అంటే మన బిందు ఆర్ అభిజిత్ చెప్పారు అవుట్ ఆఫ్ షో, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అని చెప్పేసి చెప్పింది. నాకు ఎందుకు అనిపించలేదు.
అండ్ ఆల్సో టాస్క్ వచ్చేసరికి తనకి పిడికలు చేయమని చెప్పారండి అసలు ఆర్డర్ గా. ఓకే చేస్తా అని చెప్పేసి స్పోర్టివ్ వెంటనే రెస్పాండ్ చేస్తే చేసేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ కి ప్యాడ్ రాసుకోమంటే ఒకసారి జస్ట్ ఒక్క 10 to 15 seconds షీ ఫెల్ట్ లైక్ నెగిటివ్, అంటే షీ ఫెల్ట్ లైక్ కొంచెం వద్దనిపించినట్లుగా ఫేస్ లో ఆ రియాక్షన్ అయితే చూసా. బట్ ఇమీడియట్లీ మళ్ళీ చేసేసింది అది. బ్యాక్గ్రౌండ్ లో బిహైండ్ ద సీన్స్ వాట్ హ్యాపెండ్ అనేది తెలియదు, బట్ ఆన్ స్క్రీన్ లో మాత్రం ఇమీడియట్ గా చేసింది. 15 seconds ఒక టైం పీరియడ్ లో తన ఎక్స్ప్రెషన్ వాస్ నట్ లైక్ యాక్సెప్టెన్స్ లాగా అనిపించలేదు నాకు. బట్ ఇట్ వాస్ గుడ్, చేయడానికి అయితే రెడీ ఉంది, ఎలా అయినా చేయాలంటే చేస్తా అంటుంది. దట్స్ వెరీ గుడ్, జెన్యున్ అనిపించింది. అండ్ సూపర్, చాలా స్పోర్టివ్గా ఉంది, చైల్డ్గా మంచిగా ఉంది. అండ్ ప్రతి ఒక్కటి స్ట్రక్చర్డ్ గా చేస్తుంది అని చెప్పేసి చెప్పారు మన జడ్జెస్. సో స్ట్రక్చర్డ్ అని ఏం లేదు, తన ప్రొఫెషన్ ఉంది కాబట్టి తనకు ఏదైనా ఒక వర్క్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది ఒక ప్లాన్ ఉంటుంది కదా, అలానే చేసింది. నాకేం అంత స్ట్రక్చర్డ్ అనిపించలేదు. బట్ సో ఎవ్రీథింగ్ వాస్ గుడ్. జడ్జ్మెంట్ లో వాళ్ళు చెప్పింది స్ట్రక్చర్డ్ అని, నాకైతే స్ట్రక్చర్ అనేది ఏం అనిపించలేదు. అదొకటి నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ టూ రేట్స్ వచ్చి ఒకటి గ్రీన్, నవదీప్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు. చూద్దాం, ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నట్లుగా. అండ్ నేను తనకు వచ్చేసి అవుట్ ఆఫ్ లైక్ 10 ఇస్తాను అనుకుంటున్నా ఇవ్వను. ఎందుకంటే అవుట్ ఆఫ్ 8 ఇవ్వాలి అనుకుంటున్నాను, ఎందుకంటే షీ వాస్ వెరీ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ డన్. బట్ వీ నీ టు చెక్ 8 ఉంది నా పర్సెప్షన్ లో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ శాస్త్రి. అబ్బా, శాస్త్రి వచ్చాడంటే షీ వాస్ షియానాలో హీనాలో తెలియదు, తను ఎల్జిబిటీ కమ్యూనిటీలో ఒక డ్రాగ్ అనే ఒక ఆర్టికల్ ఫామ్ ఏదో రిప్రజెంటేషన్ ఉందంట, దాని గురించి రిప్రజెంట్ చేయాలి అని అనుకున్నాడు. దిస్ వాస్ వెరీ గుడ్. ఈ ఎపిసోడ్ లో తన పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓకే ఇలాంటి ఒక డాన్స్ ఫామ్, ఆర్ట్ ఫామ్ ఆర్ సింగింగ్ ఇంకోటి ఏదో ఇలాంటి ఒక ఆర్ట్ ఫామ్ ఉంది అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. నువ్వు వచ్చినందుకు ఇదైతే జరిగింది, ఎందుకంటే జరుగుతుందని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి ఒక స్టేజ్ అందరూ ఎన్నో కోట్ల మంది చేసేవాళ్ళు, ఆర్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ చూసేవాళ్ళు ఉన్నారు మా తెలుగులో, ఎక్కడున్నా చూస్తారు. నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు, బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అందరూ చూస్తారు. సో అండ్ తను చెప్పిన పాయింట్ ఏంటి అంటే అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి. సో అవేర్నెస్ ఇవ్వాలంటే మార్కెట్ లో వేర్ హ్యావింగ్ ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటన్నిటిలో చేయొచ్చు. ఆర్ ఎల్స్ గవర్నమెంట్, దర్ విల్ బి లైక్ గవర్నమెంట్ లో దర్ విల్ బి సర్టెన్ థింగ్స్ అన్నట్లు. కొన్ని ఫౌండేషన్స్ ఉంటాయి, వాటన్నిటికి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి కలెక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళతో మాట్లాడి ఇలా అవేర్నెస్ క్యాంప్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి పర్మిషన్స్ తీసుకొని చేయొచ్చు. సోషల్ మీడియాలో చేయొచ్చు, మీడియాస్ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. నాకు అది అనిపించింది. బట్ దిస్ ఇస్ నాట్ అ ప్లాట్ఫామ్ అనిపించింది. బట్ ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఈ స్టేజ్ మీదకి వచ్చి చెప్పినందుకు అది రీచ్ అయిపోయింది అని నాకు అనిపించింది. సో అవుట్ ఆఫ్ 10 నేను 4 ఇవ్వాలనుకున్నాను. అండ్ కంప్లీట్లీ రెడ్ ఫ్లాగ్ నా సైడ్ నుంచి కూడా. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ నర్సరీ తాత. నర్సరీ తాత వాస్ యాక్టివ్ గానే ఉన్నాడు, ఏది చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నాడు, విల్లింగ్ ఉన్నాడు. బట్ ఎందుకో సెట్ అవ్వడం అనిపించింది. See, ఈ కాంపిటీషన్ లో ఉండాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా దర్ విల్ బి లైక్స్ ఉంటది. ఒక ఏజ్ గ్రూప్ అనేది ఉంటది, ఒకటి అనేది ఉంటది. అంటే ఏజ్ గ్రూప్ అంటే ఆ ఏజ్ వాళ్ళే ఉండాలని కాదు, అందరూ ఉండొచ్చు. బట్ అందరిలో ఇప్పుడు మనకు ఎంతమందిని తీసుకుంటే సెట్ అవుతుంది అనేది కూడా ఆలోచించాలి కదా. సో లెట్స్ జస్ట్ చెక్ అట్ ఒక్కరు ఉండొచ్చు. అవుట్ ఆఫ్ 18 or 16 ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు ఇప్పుడు 9 లో, సీజన్ 9 లో. ఆ కంటెస్టెంట్స్ లో 1 పర్సన్ ఉంటే ఛాన్స్ ఉంది. అదే 1 పర్సన్ అయితే అనిపించలేదు నాకు, ఎందుకంటే తన స్కిల్స్ ఏమైనా చూపించమంటే జస్ట్ ఒక పాట పాడాడు. ఆ పాటని అందరికి ఇలాంటి ఒక ఫామ్ ఉందని చెప్పేసి చెప్పాలి అనుకున్నాడు. దిస్ వాస్ నైస్, బట్ ఎంకో నాకు అనిపించట్లేదు కదా. సారీ, నా పాట ఫీల్ 4. ఎక్కువ చెప్పడానికి కూడా నాకేం అనిపించట్లేదు. తనకు కూడా ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆల్సో హీస్ అన్న, సో మీడియాలో ఉన్నాడు తను. మీడియాలో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి తనకి, వీడియోస్, ఫోటోస్ అవన్నీ. సో మీడియాలో ఉన్నాడు లేదు, లైక్ నేను మీడియా ఛానల్స్ లో తన ఇంటర్వ్యూస్ అవి ఇవి చూసాను. ఆల్సో సమ్ ఎనాక్టింగ్ థింగ్స్ కూడా చూసాను. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని కూడా మీరు ఇవన్నీ అవేర్నెస్ క్యాంప్స్, లైక్ అది కూడా అవేర్నెస్ లాంటిదే. మీరు చేస్తున్న సింగింగ్ చేసి ఇదంతా ప్రజలందరికీ తెలియాలనే విషయం, అది మంచి విషయమే. అది అదే మీడియాస్ తో తీసుకొని చేయొచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను. సో నీకు వచ్చేసి నేను 4 ఇవ్వాలనుకున్నాను కదా, సారీ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 4 ఇస్తున్నాను. అండ్ జడ్జెస్ కంప్లీట్లీ 3 రెడీ చేశారు. అండ్ గుడ్ జడ్మెంట్. వై అని అడిగినప్పుడు చెప్పలేకపోయాలబ్బా బేసిక్గా, అంతే. నెక్స్ట్ నాగప్రశాంత్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడ నుంచి నాగప్రశాంత్. అండ్ హీస్ అన్ అడ్వకేట్ అన్నారు. అడ్వకేట్ అంటే ఈజ్ నథింగ్ బట్ లాయర్. అండ్ వాళ్ళ మదర్ కూడా లాయర్. వాళ్ళ మదర్ కోసం నేను లా చదివానని చెప్పాడు. వాళ్ళ ఫాదర్ కోసం బీటెక్ అది సమ్ డిగ్రీ ఏదో చేస్తానని చెప్పాడు. సో నైస్. బట్ తన కోసం దీని కోసం చేశాను, ఇప్పుడు నా కోసం నేను ఇది చూడాలనుకుంటున్నాను అన్నారు. ఓకే. తను టాస్క్ ఏదైనా ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ టాస్క్ పార్టిసిపేట్ చేశాడు. ఆల్సో స్పోర్టివ్గా ఉన్నాడు. అండ్ స్పాంటేనియస్ కూడా ఉంది. అండ్ ఆల్సో యాక్టివ్, అటెంటివ్ ఉన్నారు. ఎవరు ఏ క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఇస్తున్నారు. ఎవరు ఏ మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా హీ వాస్ స్టేబుల్ గా ఆలోచిస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అనేది హీ కెన్ గెస్ ఇట్ డైరెక్ట్లీ. గెస్ చేసేసి వెంటనే ఫేస్ ఫ్లిప్ చేసేసి అంటే పక్కకి తిప్పేసి చూసేస్తున్నాడు. ఓకే ఈ వాయిస్ ఎవరిదంటే ఇది బిందు, ఓకే డైరెక్ట్ బిందు. నవదీప్ మాట్లాడు, హీ సో క్యాచ్. ఆ పాయింట్ లో నాకు నచ్చింది. సో నేను కూడా లైక్ హీ సో గ్రేట్. అండ్ నేను కూడా 7 పాయింట్స్ ఇచ్చాను. అవుట్ ఆఫ్ 10 నేను 7 ఇస్తున్నాను మై పాయింట్ ఆఫ్ వ్యూ లో. అండ్ 1 గ్రీన్ వచ్చింది. అండ్ హీస్ డిజర్వింగ్ అని అనుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు డిజైనింగ్ అనిపించింది. నెక్స్ట్ విల్ గో టు లైక్ 19 years కిడ్. అబ్బా, కిడ్ అనకూడదు, షీ వాస్ వెరీ గుడ్ అనిపించింది. షీ వాస్ థింకింగ్ వెరీ గుడ్.
తన కష్టాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి తెలియదు. షీ వాస్ వెరీ గుడ్ అట్ వాట్ షీ వాస్ టాకింగ్ అండ్ వాట్ షీ వాస్ ఎక్స్ప్రెసింగ్ అనేది పర్ఫెక్ట్ అనిపించింది. ఇది కదా మనకు చెప్పాల్సింది. ఏ పాయింట్ చెప్పాలి, ఏం పాయింట్ మాట్లాడాలనేది మాట్లాడింది అనిపించింది నాకు. అండ్ కొంచెం ఓవర్ యాక్టివ్ గానే ఉంది. అంటే ఓవర్ యాక్టివ్ అంటే ఎక్కువ అని అలా ఓవర్ యాక్టింగ్ అని కాదు. షీ వాజ్ యాక్టివ్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ అన్నట్లుగా. కాన్ఫిడెంట్ మాత్రం చాలా చించేది. రెస్పాన్స్ ఎవరు ఏది అడిగినా కరెక్ట్ రెస్పాండ్ ఇస్తుంది. స్పాంటేనియస్ ఉంది. ఇమీడియట్ గా ఆన్సర్ ఇస్తుంది. 1 మినిట్ 2 మినిట్ అలా కాకుండా 10 మినిట్స్ 20 సెకండ్స్, 20 సెకండ్స్ 10 సెకండ్స్ కూడా టైం తీసుకోవట్లేదు. ఇమీడియట్లీ చెప్పేస్తుంది. అండ్ బీబీఏ చదివిందని చెప్పింది తను. సో ఫైనల్ ఇయర్ చదువుతున్నా అని చెప్పింది. సో అక్కడ బీబీఏ చదువుతున్నామని ఇక్కడ బీబీఏకి వచ్చావా అన్నారు, విచ్ ఇస్ నథింగ్ బట్ బిగ్ బిఎస్ పరీక్ష. అండ్ ఆల్సో బిజినెస్, సమ్ బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటా ది బీబీఏ ఫుల్ ఫామ్. మేబీ నేను తప్పైతే ఒకసారి కరెక్ట్ చేయండి కమెంట్ బాక్స్ లో. అండ్ నెక్స్ట్ షీ ఆల్సో మల్టీలింగ్వల్. తమిళ్లో షీ వాస్ వర్కింగ్ అట్ సమ్ ఛానల్ అని చెప్పింది. అది మేబీ యూట్యూబ్ ఆర్ మీడియా ఛానల్ అనేది మనకు తెలియదు. షీ వాస్ వర్కింగ్ యాజ్ అన్ యాక్టర్ అని కూడా చెప్పింది. మల్టీలింగ్వల్ తమిళ్ మాత్రం ఎరవేసింది. హిందీ అంటే జస్ట్ ఒక ఫన్నీ రియాక్షన్ ఇచ్చింది. అండ్ ఫన్నీ స్మార్ట్నెస్ బాగుంది. షీ వాస్ పర్ఫెక్ట్. నాకు అవుట్ ఆఫ్ 10 శ్రేయ. ఇప్పటి వరకు నేను చూసిన కంటెస్టెంట్స్ లో అవుట్ ఆఫ్ 10 కి శ్రేయ ఇస్ సూపర్. మరి ఈ ఎపిసోడ్ 2 లో అవుట్ ఆఫ్ కంటెస్టెంట్స్ లో శ్రేయకి 100, లైక్ 10/10. షీ వెరీ డిజర్వింగ్. అండ్ త్రీ గ్రీన్ సిగ్నల్స్ వచ్చేసాయి. అండ్ లెట్స్ గో లైక్ నెక్స్ట్ కంటెస్టెంట్ రవి. వచ్చాడండి నజీరుడు, రన్నింగ్ రాజా, మనకి అందరూ తెలిసిందే. ఈ రన్నింగ్ రాజా ఏం చేశాడంటే మగవాళ్ళు గ్రేట్ అన్నాడు. దట్స్ వాస్ వెరీ గుడ్. ఓకే, అంతవరకు ఓకే. మగవాళ్ళు గ్రేటే కాదనట్లేదు. కానీ ఒకరు గ్రేట్ అని చెప్పడానికి ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడడం తప్పు. ఇంకొకరు ఎవరు అంటే ఇక్కడ ఆడవాళ్ళు, లేడీస్ అందరూ జస్ట్ ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో మాత్రం మీకు అవ్వని ఉంటుంది అని చెప్తున్నాడు. హౌ, ఎలా మాట్లాడతావు అట్లా? దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అది పొద్దున్న లేస్తే రాత్రి వరకు నీకు తిండి పెట్టాలంటే ఇంట్లో మీ అమ్మ ప్రతి ఒక్కటి చేసి పెడతావు తెలుసా. నువ్వు బయటికి పోయి పని చేసి డబ్బులు తీసుకొని వస్తావు అంతే. నీ ప్లేట్లో నీకు తెచ్చి పెట్టేది మీ మమ్మీనే, లేదా మీ చెల్లెలి, లేదా మీ అక్క, లేదా మీ బంధువులు ఎవరైనా అమ్మాయిలు. ఓరి హాస్టల్ ఎక్కడైనా హోటల్కి పోయి తిందాం అనుకుంటావా? నువ్వు తినాలంటే అక్కడ ప్లేట్ క్లీన్ చేయడానికి ఉండేది కూడా లేడీసే, ఆ హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ. అలాంటి వాళ్ళు క్లీన్ చేసి తెచ్చిన ప్లేట్లోనే నువ్వు తినాలి. మేబీ మెయిల్ చెఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు, వాళ్ళు సర్వ్ చేస్తారంటే ఆ ప్లేట్ కడిగేది మాత్రం లేడీసే ఉంటారు. లేడీస్ స్టాఫ్, లేడీస్ చెఫ్, లేడీస్ మేనేజర్స్ నంబర్ ఆఫ్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ లెస్. మనకంటే ఎక్కువ వాళ్ళకే ఉందమ్మా. బాగా ఇబ్బందులు, వాళ్ళే గ్రేట్. లిటరలీ వాళ్ళే గ్రేట్. అది అగ్రి చేయాలి మనం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. వాళ్ళని తక్కువ చేసి నువ్వు గొప్ప అని చెప్తే నువ్వు ఎక్కడున్నావు? అక్కడ తెలిసిపోయింది నీ మైండ్ సరిగ్గా లేదని. అసలు ఎందుకు వచ్చావు నువ్వు అసలు? అది చాలా పెద్ద తప్పు అది. నువ్వు గొప్ప అని చెప్పుకోవాలంటే నువ్వు ఎందులో గొప్ప అనేది చెప్పాలి. అంతేగాని వాళ్ళు ఇదొక్కటే ఉంది అందుకే వాళ్ళు తక్కువ, అన్ని దాంట్లో తక్కువే వాళ్ళు అనడం చాలా తప్పు. దిస్ వాస్ కంప్లీట్లీ రాంగ్. తను చెప్పిన స్టేట్మెంట్ మాత్రం కంప్లీట్లీ రాంగ్. అబ్బాయిలు గ్రేటే, అమ్మాయిలు గ్రేటే, అబ్బాయిలు గ్రేటే, అమ్మాయిలు గ్రేటే. మనకంటే ఎక్కువ వాళ్ళే గ్రేట్. ప్రతి ఒక్కటి వాళ్ళే చేసి పెడతారు. వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినది కూడా ఆ అర్ధ గంట పెయిన్ అన్నవే. ఆ పెయిన్ వచ్చిన తర్వాత మళ్ళీ 9 నెలలు గాని, సంవత్సరం గాని, 2 సంవత్సరాలు గాని నువ్వు నీకంతటికి నువ్వు నీ పని నువ్వు ప్లేట్ వేసుకొని అన్నం తినేంత వరకు నిన్ను పెంచింది, పోషించింది ఆ అమ్మాయి. అదే లేడీనే, అదే మదరే, అదే సిస్టర్, అదే ఆ, పిన్నినే. అదే అలాంటి ఒక్క రెస్పెక్ట్ ఉన్న ఉమెన్ ని అలా తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు బ్రదర్. యు ఆర్ కంప్లీట్లీ నన్ ఆఫ్. నువ్వు ఇస్ ఓకే కాదు, ఈ భూమి మీద కూడా సెట్ కావు. నువ్వు వెళ్ళిపో. పర్ఫెక్ట్. అంతే. కాకపోతే ఏంటి అంటే చిన్న కన్సర్న్ ఏంటి అంటే, ఓకే తను ఫన్నీగా ఉన్నాడు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ ఫన్నీ కోసం ఒక 2 పాయింట్స్ ఇద్దాం అనుకున్నా. అది కూడా ఇవ్వాలని లేదు నాకు, కానీ ఇస్తున్నా. జస్ట్ 2 పాయింట్స్. అది నీ ఫన్నీ కోసం నువ్వు చేసిన స్టేట్మెంట్స్ కాదు. నువ్వు చేసిన స్టేట్మెంట్ కంప్లీట్లీ రాంగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జీరో. జస్ట్ ఫన్నీ ఉన్నందుకు ఒక పాయింట్ ఇద్దాం అనుకుంటున్నా అంతే, ఒకటి రెండు. అది కూడా ఇవ్వాలని లేదు నాకు. ఎందుకు నువ్వు ఇంత కష్టపడి ఇంత పెద్ద స్టేజ్కి వచ్చేసి ఇంత దిగజారిపోయి ఇంత తప్పుడు మాటలు మాట్లాడినావు? నువ్వు దేనికి పనికి వస్తావు అసలు? కొంచెం ఆలోచించు మాట్లాడే ముందు. ఎక్కడున్నాం, ఏం మాట్లాడుతున్నాం అని కొంచెమైనా సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. ఓకే, అవుట్ ఆఫ్ హిస్ రెడ్. సారీ గైస్. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీతేజ ఫ్రమ్ రాజమండ్రి. హీస్ అ ప్లేబ్యాక్ సింగర్. ప్లేబ్యాక్ సింగర్ వచ్చేసి లైక్ తనకు ఆల్రెడీ సింగర్ అంటున్నాడు, మూవీస్ కి సాంగ్స్ ప్లే చేసా, సింగ్ చేసా అంటున్నాడు. సో అలాంటివి ఉన్నప్పుడు
స్టిల్ హీ కెన్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ బై లైక్ సింగింగ్ ఛాలెంజెస్ చాలానే ఉన్నాయి రియాలిటీ షోస్. సో అందులో పార్టిసిపేట్ చేస్తే బెస్ట్ అనిపించింది. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేస్తా అన్న ఒపీనియన్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే హీ వాస్ లైక్ మెంటలీ వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ద థింగ్స్ వాట్ హ్యాపెనింగ్, అది నాకు మంచిగానే అనిపించింది. సో అదైతే హ్యాండిలింగ్ అనిపించింది. ఆల్సో మల్టిపుల్ లైక్ చాలా స్టేజెస్ ఉన్నాయి, యూ కెన్ ప్రూవ్ లైక్ ప్రూవ్ చేసుకోవచ్చు. బిగ్ బాస్ అనేది నాట్ జస్ట్ నువ్వు సింగర్ అని సమాజానికి తెలియడానికి అని కాదు. యూ హ్యావ్ టు ప్రూవ్ వాట్ అ బిగ్ బాస్ అనేది, నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అనేది, అది నువ్వు కరెక్ట్ గా చెప్పలేదు అనుకుంటున్నా. సో కరెక్ట్ గా ఒకసారి మళ్ళీ ఒకసారి ఏమైనా ఉంటే చెప్పేసి. అండ్ టూ గ్రీన్స్, టూ రెడ్ వచ్చాయి, ఒకటి గ్రీన్ అభిజిత్ లెట్స్ హోల్డ్ అని చెప్పేసి చెప్పాడు. అండ్ నేను కూడా 5 ఇస్తున్నాను, ఎందుకంటే నీకు ఆ కేపబిలిటీ ఉంది, సింగింగ్ ఉంది, అన్ని ఉన్నాయి, అండ్ స్పోర్టింగ్ గానే ఉన్నావు, ఎలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతాం మెంటలీ అని అనిపించింది. సో దట్స్ వాట్ లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు అవుట్ ఆఫ్ 10 నేను 5 ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ లెట్స్ మూవ్ టు లైక్ 10th కంటెస్టెంట్ వచ్చేసి మనీష్. సో బిఫోర్ గోయింగ్ టు లైక్ మనీష్ గురించి మాట్లాడే ముందు, ఈ టైం డిఫరెన్స్ లో ఒక 4 to 5 or 6 కంటెస్టెంట్స్ అలా 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 వచ్చి వెళ్ళిపోయి, ఎందుకు వచ్చి వెళ్ళిపోయాయి అంటే దేవర్ లైక్ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దేవర్ నాట్ రెడీ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్. ఆ స్టేజ్ పైన వాళ్ళకంటూ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏది లేదు, అంటే ప్రూవ్ చేసుకోలేకపోయారు అని చెప్పేసి చెప్పారు అంతే. అండ్ నెక్స్ట్ మనీష్, ఐ ఫౌండ్ లైక్ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో తను నెంబర్ 1 లైక్ టాప్ 30లో బిజినెస్ మ్యాన్ గా వచ్చాడంట. అండ్ అవుట్ ఆఫ్ 10 నెంబర్ ఈ రోజు ఎపిసోడ్ లో శ్రేయ, మనీష్, హైదరాబాద్ నుంచి నాకైతే అవుట్ ఆఫ్ 10 ఇవ్వాలనిపించింది. యూనిక్నెస్, ఎందుకు యూనిక్నెస్ అంటున్నానంటే వైల్ హీ వాస్ థింకింగ్ అబౌట్ లైక్ ఏదైనా థింక్ చేసే విధానంలో కానీ, ఎవరైనా క్వశ్చన్ అడిగే విధానంలో కానీ, క్వశ్చన్ అడిగారంటే ఇమీడియట్లీ ఎలా ఆన్సర్ చేయొచ్చు, విత్ ఇన్ సెకండ్స్ లో చేశాడు. సో స్టిల్ మనం చూడాలి, అక్కడితోనే అయిపోలేదు, చూడాలి. బట్ నాకు మాత్రం అనిపించేసింది, తను ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉంటే ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఉంటాడు. హీ హాస్ లైక్ తనకు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ ఉంటుంది, అండ్ హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్ అనేది ఉంటుంది. బిజినెస్ మ్యాన్ కాబట్టి డెఫినెట్లీ ఉంటాయి. ఆల్సో ఫన్నీగా ఉన్నాడు, హానెస్ట్ గా ఉన్నాడు, సూపర్ లైక్ స్పోర్టివ్ గా ఉన్నాడు, చాలా యాక్టివ్ గా ఉన్నాడు, చాలా ఫన్నీగా ఉన్నాడు, క్యాలిక్యులేటివ్, ప్రతి ఒక్కటి చాలా క్యాలిక్యులేటివ్ గా ఉన్నాడు. గుడ్ స్ట్రాటజిస్ట్. అభిజిత్ ఒక టాస్క్ ఇచ్చాడు, ఆ టాస్క్ లో ఇమీడియట్లీ ప్రూవ్ చేసేసాడు. అండ్ టూ గ్రీన్ ఇచ్చారు, అండ్ అభిజిత్ రెడ్ లో పెట్టాడు. సో స్టిల్ నేను ఇంకో లెవెల్లో చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి పెట్టాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో 10 out of 10 హీస్ వెరీ డిజర్వింగ్. ఎందుకంటే తన మైండ్ తను అనిపించింది. బట్ స్టిల్ చూడాలి మనం, ఎందుకంటే సింగిల్ సింగిల్ ఎపిసోడ్ లో మనం క్యాలిక్యులేట్ చేయలేం కదా. సో ఇప్పటివరకు నేను అవుట్ ఆఫ్ 10 వేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం. కల్కి, నల్గొండ. కల్కి మిస్ తెలంగాణ రన్నర్ అప్, అండ్ స్పోర్టివ్ ఉంది, అండ్ స్పాంటానియస్ గా ఉంది, స్పోర్టివ్, అండ్ సూపర్ పర్ఫార్మర్, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది, అండ్ ఎవ్రీథింగ్ గోస్ లైక్ పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ టాస్క్ మాత్రం ఇమీడియట్లీ టాస్క్ పర్ఫార్మర్ అనిపించింది. సో తనకి తగ్గ టాస్క్ విత్ బిందు మాధవి అండ్ శ్రీముఖితో ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేసేసి ఇమీడియట్లీ చేసేసింది, వాళ్ళిద్దరిని అడగొట్టేసింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నచ్చింది. అండ్ టూ గ్రీన్ ఇచ్చారు, అండ్ బిందు రెడ్ ఇచ్చింది. అండ్ అప్ టు దిస్ ఈ రోజు ఎపిసోడ్ లో నేను ఇచ్చిన రేటింగ్స్ ఇవి. అండ్ వి జస్ట్ వాంట్ టు చెక్అవుట్, ఇంకా మనం చూద్దాము. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అప్డేట్, మనం చూద్దాం ఇంకా. Do follow and subscribe to my channel, View by Karnool. See you on episode 3. ఎపిసోడ్ 2 రేటింగ్ మొత్తం ఇచ్చేసాను. అండ్ 10 లైక్ ఈ అగ్ని పరీక్ష ఎన్ని ఎపిసోడ్స్ అయితే ఉంటుందో, ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైక్ స్కోరింగ్ అయితే ఇస్తున్నాను కదా. ఫైనలీ కంప్లీట్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ టోటల్ కౌంటింగ్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎపిసోడ్స్ కి కౌంటింగ్ చేసుకొని ఏ కంటెస్టెంట్స్ కి నేను ఎంత ఇచ్చాను, ఏ కంటెస్టెంట్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో డిసైవింగ్ అనిపించింది అనేది ఫైనల్ గ్రాండ్ ఫినాలి ఎపిసోడ్ లో వాళ్ళు రిలీజ్ చేస్తే, ఆ గ్రాండ్ ఫినాలి కంటే ముందే నేను రిలీజ్ చేస్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరెవరు ఏంటి అని చెప్పేసి. దట్స్ లైక్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చాలా లెంత్ అయిపోయింది, అండ్ మోస్ట్లీ నేను ఇంకా చాలా తగ్గించడానికి చూస్తాను ఎపిసోడ్ 2లో, ఎపిసోడ్ 3కి. అండ్ థ్యాంక్ యూ గైస్, బాయ్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వ్యూ బై కర్నూల్. సో ఈవెన్ ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 2 రేటింగ్ మొత్తం ఇచ్చేసాను. అండ్ 10 లైక్ ఈ అగ్ని పరీక్ష ఎన్ని ఎపిసోడ్ 1 చెక్ చేయకపోతే చెక్ నా వీడియోస్ మన ప్లేలిస్ట్ లో ఉంటుంది, అగ్ని పరీక్ష వ్యూ అని చెప్పేసి. మన ప్లేలిస్ట్ లో మన యూట్యూబ్ ఛానల్లో డూ చెక్అవుట్. అండ్ థ్యాంక్ యూ గైస్, బాయ్. అండ్ మీకు ఎవరికి ఏ పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ లైక్ వ్యూ బై కర్నూల్. అండ్ మీకు ఏ కంటెస్టెంట్స్ గురించి ఎవరు ఏ కంటెస్టెంట్ నచ్చారు అనేది కమెంట్ చేయండి. మీరు ఏ స్కోర్ ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేయండి. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడంటే ప్లీజ్ నన్ను క్షమించండి గైస్. నేను ఫ్లోలో ఏదైనా బై మిస్టేక్ గా మాట్లాడంటే ఎవరిని కించపరచడానికి అయితే మాట్లాడలేదు. అండ్ దిస్ ఇస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ లిటరలీ సారీ. అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ లేడీస్. అండ్ నేను ఒకవేళ లేడీస్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కడైనా తప్పుగా మాట్లాడింటే లైక్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్.
ఎనీథింగ్ అంటే నేను తప్పు మాట్లాడానని నేను ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ తప్పుగా మాట్లాడింటే, నేను అస్సలు మాట్లాడను. మాట్లాడింటే తప్పు. అది సారీ. థ్యాంక్ యూ గైస్. బాయ్. సీ.